స్వీపర్లకు కనీస వేతనం పెంచాలని స్వీపర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టన్న డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ స్కూల్ స్వీపర్ల సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కాసం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వై అంజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కె బాలగౌడ్, ఎస్ఎం ఖలీల్, కె శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గట్టన్న మాట్లాడుతూ అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు పెంచి స్వీపర్లుగా పనిచేస్తున్న తమకు మాత్రం జీతాలు పెంచకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత పాలకులు జీతాలు పెంచేవారని ఈ ప్రభుత్వం వచ్చాక 3 ముక్కలుగా జీతాలు పెంచి ఎవరికి సరిపడకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ బెనిఫిట్, చనిపోయిన వ్యక్తి స్థానంలో వారి కుటుంబీకులకు ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి స్వీపర్ల కనీస వేతనం 27,000 ఇవ్వాలని, లేని పక్షంలో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్కూల్ స్వీపర్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో వందల పథకాలు పెట్టారు, ఎంతో మందికి ఉద్యోగాలు పెంచారు. మేముంది కూడా సార్, మేము కొంతమంది సుమారు ఒక 4,000 మంది ఉన్నాం. మేము మీకు బరువేం కాదు సార్, మేము అడిగింది ఏం అడగలేదు సార్. మాకు కనీస వేతనం ఇచ్చి మేము 2 పూటలు తిండి తినేలా మార్గంలో చేయండి సార్ అని మేము కోరుతున్నాము. ఇది ఇలా ఉండగా సార్, మేము మీకు బరువు కాదు, భారం కాదు. ముఖ్యమంత్రి గారు మీరు అనుకున్న మాటలు ఆనాడు మీరే చెప్పారు. ఎంత తక్కువ వేతనం ఉన్న వాళ్ళందరికీ కూడా నేను అందరికీ న్యాయం చేస్తానని చెప్పి మీరు చెప్పారు సార్. మేము అడిగేది ఒకటే సార్, మన బంగారు తెలంగాణలో ఇంత చిన్న చేతిగాళ్ళు ఎవరున్నా సార్? మనం ఒక్క మాట చెప్పుకుందాం సార్, మన భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఎవరు ఉన్నారా చిన్న చేతిగాళ్ళు? మేము తప్ప మరి ఎవరు లేరు సార్. మీరే అన్నారు సార్ ఒక మాట, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సర్వే చేసి మన రాష్ట్రంలో బంగారు తెలంగాణ మంచి పేరుందన్నారు సార్. ఏ రాష్ట్రం లేని విధంగా కూడా మన రాష్ట్రంలో మంచి జీతాలు ఇస్తారని చెప్పి మీరే చెప్పారు సార్. కానీ మా బతుకులు ఏంది సార్? మా బతుకులు మారలేదు సార్. దయచేసి మీరు ఇప్పటికైనా కూడా ఆలోచన చేసి, మేము పవిత్రమైన పాఠశాలలో పనిచేస్తున్నాం సార్, మా పొట్ట నిండలేదు సార్, మమ్మల్ని కరికరించి తక్షణమే మా యొక్క పేద కుటుంబాలని ఆదుకోలేం. నా పేరు గట్టన్న, స్వీపర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. మేము గత 72 రోజుల సంది ధర్నాలు చేస్తున్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు మా మీద ఏం సంధించడం లేదు. కాబట్టి మేము చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వీపర్లకు ₹1 కూడా జీతం పెంచలేదు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కాస్త పెంచేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరికి 1,600, కొందరికి 4,000 విడదీసి పాలించినట్లు విడదీసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వేల స్కూళ్ళను తొలగించింది, కొన్ని వేల స్వీపర్లను రిటైర్మెంట్ అని ఏ ప్రభుత్వం ఉన్నా రిటైర్మెంట్ చేయలేదు. వీళ్ళకి లెగ్రల్ లేదు కాబట్టి రిటైర్మెంట్ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ మీరు 61 రిటైర్మెంట్ వెళ్ళిపోండి అని రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా అందరిని తొలగించింది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, అన్ని డిపార్ట్మెంట్లకు జీతాలు పెంచినావు, మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ల స్వీపర్లకు మాత్రమే జీతం పెంచలేవు. మీరు ఎందుకు పెంచలేదంటే, మీకు ఈ ప్రభుత్వ స్కూళ్ళ మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ స్కూళ్ళను మొత్తం తొలగిస్తున్నారు. మీరు పేదోళ్ళకు చదువు ఉండకూడదు, బలిచిన వాళ్ళకు మాత్రమే చదువు ఉండాలనే ఉద్దేశంతోనే అన్ని డిపార్ట్మెంట్లకు జీతాలు పెంచలేవు, మాకొక్కరికి మాత్రమే నీవు జీతం పెంచలేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు దిగొచ్చి మాకు కనీస వేతనం 27,000 జీతం ఇవ్వాలి. ఆ జీతం 27,000 ఇస్తేనే ఒక కుటుంబం బతుకుతుందని మీరే చెప్తున్నారు. కాబట్టి మీరే 27,000 జీతం మాకు ఇవ్వాలి. అందరినీ మీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ₹1 జీతం పెంచలేదు కాబట్టి అందరినీ ఉన్నళ్ళ కాడికి అందరినీ లెగ్రల్ చేయాలని అంటున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్ మాకు 45 జీవో ప్రకారంగా 15 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. వాళ్ళు ఉన్న దినాలు 10,500 పింఛన్ ఇవ్వాలి. చనిపోయిన స్థానంలో అన్ని డిపార్ట్మెంట్ల లెగ్రల్ పోస్ట్ ఇస్తున్నారు. మా వాళ్ళకు కూడా చనిపోయిన స్థానంలో అందరి స్వీపర్ల వారసులకు పోస్టింగ్ ఇవ్వాలి. అదేవిధంగా స్వీపర్లు ఎక్కడెక్కడ ఖాళీనో ఆ ఖాళీ పోస్టులు మొత్తం కూడా భర్తీ చేయాలి. రాష్ట్రంలో 26,000 స్కూళ్ళు ఉంటే స్వీపర్లను మాత్రం 2,147 మందితో మాత్రమే ఈ స్కూళ్ళను నడుపుతున్నావు. కాబట్టి అన్ని స్కూళ్ళలో స్వీపర్లను ఫిలప్ చేయాలి, ఈ చనిపోయిన స్థానంలో పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మా మీద కనికరం లేకుండా ఇప్పటికైనా చేయకపోతే